ఏంటి ప్రశ్న? దేవుని ప్రేమ నీలో ఉందా ఓ క్రైస్తవుడా అంటే క్రైస్తవులలో ప్రేమ లేదంటారా అని అడుగుతున్నాను నేను. అంటే క్రైస్తవులలో ప్రేమ ఉంది అని అనుకుంటున్నది సమాజం. అది క్రైస్తవ సమాజం కానవచ్చు ప్రియులారా, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని ప్రేమ ప్రతి మనిషిలో ఉంది అని అనుకుంటున్నారు. మరి ప్రేమ గురించి మనము కొన్ని విషయాలను చూడగలిగితే చాలా విషయాలు ప్రేమ గురించి మనకు తెలిసినదేనండి. అది దేవుని పరమైన విషయం కావచ్చు, బయట మన తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, బంధుమిత్రుల ప్రేమ కావచ్చు, అన్నతమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, ఇలా ప్రతిదీ లోకంలో ఎంతోమంది ఎన్నో ప్రేమలు చూపిస్తూ ఉంటారు ప్రియుల. మరి ఆ ప్రేమలను గురించి మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే ప్రేమ అనే పదానికి నిర్వచనం గౌరవించడం, ఎదుటి వ్యక్తిని ప్రేమించడం అంటే ఒక వ్యక్తిని ఇష్టపడడం. మరి అలా ఇష్టపడేవారు మనం ఎవరిని ఇష్టపడుతున్నాము? దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆయుష్ను ఈ భూమి మీద మనం ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాము? మరి దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? మరి మన పట్ల దేవుడు చూపించిన ప్రేమ ఏంటి? మనము ఇతరుల పట్ల చూపిస్తున్న ప్రేమ ఏంటి? ఈ విషయాన్ని మనం ఆలోచించగలిగితే ప్రియులారా ఎంతో అద్భుతంగా ఈ విషయాలు ఉంటాయి. మరి ఈ విషయాలు చాలా చక్కగా మన హృదయంలోకి మరి నాటుకుపోతాయి. దాన్ని మనము అనువదించి దాని ప్రకారంగా నడుచుకుంటేనే తప్ప వాటిని పాటించడం చాలా కష్టమండి. మనము విని విడిచిపెట్టేస్తే అది ఫలింపదు. మనము వాటి అనుసారంగా నడిస్తేనే తప్ప అది ఫలిస్తుంది. అంటే మనము దాని వెనకాల నడవాలని అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక విషయంలో మనకు ఒక పని అప్పు చెప్పినప్పుడు పెద్దవారు కానీ ఎవరైనా ఆ పనిని చేయడానికి శక్తిలాగా మనం ప్రయత్నిస్తామండి. ఆ పని చేయకుండా పని అయిపోతుందా? పని జరుగుతుందా? మన వంతు మనము కృషి చేసి ఆ పనిని చేయడానికి ముందుకు వచ్చి పని చేస్తేనే పని అవుతుంది, లేకపోతే పని అవ్వదు ప్రియులారా. మరి ఆ పని ఎలాగవుతుందో మరి సహోదరుని పట్ల కూడా మనము ప్రేమ చూపిస్తేనే తప్ప ఆ ప్రేమ చూపించినప్పుడు ఎలా చూపిస్తున్నాము? చాలామంది అనుకుంటారండి, సంఘానికి వచ్చే విషయానికి మరి ఎంతోమందికి సంఘంలో సహోదరుల పట్ల ఒకరినొకరు చాలా ఇష్టపడుతూ ఉంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు, గౌరవించుకుంటూ ఉంటారు ప్రియులు. మరి విషయానికి వచ్చేసరికి మరి లోకంలో క్రైస్తవులు ప్రతి ఒక్కరు సంఘంలో విశ్వాసిని కానీ మన తోటి సహోదరులు కానీ మన చుట్టుపక్కల ఉన్న వారిని కానీ మనము ప్రేమిస్తున్నాము అని క్రైస్తవ్యం అనుకుంటుంది. కానీ అది చెప్పగానే తప్పని బైబిల్ చెప్తుంటారు కదా. ఏంటండి, సహోదరుని ప్రేమిస్తున్నాం కదా, ఇంకా సహోదరుని ఏం ప్రేమించాలి? సహోదరుని కోసం ఏం చేయాలి? ఏం చేస్తే సహోదరుని ప్రేమిస్తున్నాం కదా అని మనం అనుకుంటున్నాం. మరి ఏం చేస్తే సహోదరుని ప్రేమించినట్లు అవుతుంది? మరి ఆ విషయానికి వచ్చేసరికి బైబిల్ ఎంతో చక్కగా చెప్పిందండి. మరి మనము ఒకరిని ప్రేమించున్నామంటే ఆ ప్రేమ ఎలా ఉండాలి? మనము ఒకరిని ప్రేమిస్తున్నామని అంటే ఈ ప్రేమ గురించి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను ఇలా. ఈ ప్రేమ విషయానికి వచ్చేసరికి ప్రేమలో 2 రకాలు ఉన్నాయండి. ఈ లోకపరమైన ప్రేమను చూసుకున్నట్లయితే మనము 2 రకమైన ప్రేమలు ఉంటాయి. ఏంటో ప్రేమనంటే, ఒకరు ఏదైనా ఇస్తే మనం ఆ వ్యక్తిని ఎక్కువ ఇష్టపడతాం. మనకు ఏదైనా అవసరాలలో ఉంటే, కష్టాలలో ఉన్నప్పుడు, మనల్ని ఆదుకున్నప్పుడు, మనకి సహాయం చేసినప్పుడు వారిని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. మరి రెండవదిగా మరి పక్క ఇంటి వారు కానీ ఎదురింటి వారు కానీ వారి నుంచి మనము ఏమైనా ఆశించకపోయినా వారు మనకి ఇస్తూ ఉంటారు చూసారా, అప్పుడు మనము వారిని ప్రేమిస్తూ ఉంటామండి. అలాగే మనల్ని గౌరవిస్తారు చాలామంది. మనము వారికి ఏంటో తెలియదు, వారెవరో మనకు తెలియదు, అయినప్పటికీ మన బిహేవియర్ చూసి, మన విధానం చూసి, మన ప్రవర్తన చూసి ఎదుటి వ్యక్తికి గౌరవిస్తాడని మనల్ని. అప్పుడు మనము ఆ వ్యక్తి మీద ప్రేమ ఎక్కువ చూపుతూ ఉంటాం. మరి ఇలా లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి ప్రియులారా. మరి ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉందా అనే ఒక ప్రశ్నను మనము ఈ సమయాన్ని వేసుకోగలిగితే, దేవుని ప్రేమ ఏంటండి? అసలు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? మనం ప్రేమించబట్టి ఇంత అద్భుతమైన సృష్టిని, ఇంత గొప్ప జీవితాన్ని, శరీరాన్ని మనకు అందించాడండి. దేనితో? ప్రేమతో చేశాడు కనుకే మనల్ని ఇంత ప్రేమతో మనకి ప్రతిదీ సమకూరుస్తున్నాడండి.
ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ఇష్టపడాలి అంటే, ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడాలంటే మనం ఏం చేస్తామండి? ఒక వస్తువు కానీ మనం ఎక్కువ ఒక వ్యక్తిని ఆకట్టుకోవాలి, ఒక వ్యక్తి నన్ను ప్రేమించాలి అని అంటే మనం చేసే పనులు ఏంటో చెప్పమంటారు పిల్లరా? మొట్టమొదటిగా ఒకటి, ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమించాలంటే మనం చేసే పని ఎక్కువ మనం వారికి అంటే వారు చెప్పిన మాట వింటాం. ఇలా చేయాలి అని అంటే అలా వింటాం. వారి పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాం, అంటే వారిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాము. ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి ఇవ్వలేని ప్రేమ వారిపై చూపిస్తూ ఉంటాం. అది ఎదుటి వ్యక్తికి అర్థమవుతుందండి. ఓహో, ఈ వ్యక్తి నా మీద ఇంత ప్రేమ ఉందా ఈ వ్యక్తికి నా పైన. ఒక తల్లిదండ్రులను కుటుంబాన్ని విడిచి, అంటే అంతకన్నా కుటుంబం కన్నా తల్లిదండ్రుల కన్నా ప్రేమ నా మీద చూపిస్తున్నాడు ఈ వ్యక్తి అని ఆ వ్యక్తిని మనము ప్రేమించడం జరుగుతుంది ప్రియులారు. అంటే ప్రేమలో ఇన్ని రకాలు ఉన్నాయని అంటే అవును ప్రియులారా, చాలా ప్రేమలు ఉన్నాయి ఈ లోకంలో. మరి ఈ సమయంలో మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ప్రేమ ప్రతి ఒక్క సహోదరుడు ఒక సహోదరుని ప్రేమించాలంటే ప్రేమ అంటే ఒక ప్రేమ విషయంలో దేవుడు ఇచ్చిన కట్టడలను ఆజ్ఞలను మనం చాలాసార్లు వినే ఉంటాం ప్రియులారా, కానీ మనము వాటిని పాటించలేదు అంతే. పాటిస్తే ఒక ప్రేమ గురించి, ఒక లవ్ అనే పదానికి మనము కట్టుబడి ఉంటాం. దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టి, దేవుడిచ్చిన సర్వ హక్కులను బట్టి ప్రేమను తండ్రికి అయితే ఎలా ప్రేమ ఉందో మన పట్ల మనము కూడా మన సహోదరుల పట్ల అలా ప్రేమ కలిగి ఉంటామండి. అది ఎప్పుడు వస్తుందో చెప్పమంటారా? మనము దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడే వస్తుంది. మరి ఒరిజినల్ ప్రేమ, ఫేక్ ప్రేమ కూడా ఉంటాయి దీంట్లో. అంటే రెండు ప్రేమలు ఉంటాయండి. ఒకటి ఒరిజినల్ ప్రేమ ఉంటుంది, మరొకటి ఏదో ప్రేమిద్దాము లేదా ప్రేమించినట్టు ప్రేమలు ఉంటాయండి. అంటే ఒకటి నటిస్తారు. చాలా విషయానికి వచ్చేసరికి మనము కొంతమంది విషయానికి వచ్చేసరికి లేదా ఎవరి గురించి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనిషి నైజం గురించే నేను చెప్తున్నాను. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. మరి ప్రేమ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు మనిషికి ఉన్న నైజం అండి అది. ఒక మనిషిని ఈ మనిషిని ఆ మనిషిని చెప్పవసరం లేదు, కానీ మనిషికి ఉన్న నైజం ఏంటంటే ఒక వ్యక్తిని ప్రేమించాలంటే వెనకాల ఆస్తిని చూస్తాడు, వెనకాల అంతస్తుని చూస్తాడు, ఏదో వెనకాల ఏదో ఉంది, ఈ వ్యక్తికి ఇంత ఉంది అన్నప్పుడే మాత్రమే ప్రేమిస్తాడు. ఆ వ్యక్తికి ఏం లేనప్పుడు ఆ వ్యక్తిని పట్టించుకోరని. ఇతను పేదవాడు, ఇతను నిరుపేద, ఇతనికి ఏమున్నాయి ఇతను ప్రేమించడానికి అని అనుకుంటారని. కానీ మనం ప్రేమించవలసింది ఆ వాళ్ళని. అదే మనకు తెలియలేదండి. క్రైస్తవ సంఘముగా, క్రైస్తవ నేతలకు, క్రైస్తవ విశ్వాసులకు తెలియని విషయం ఏంటి అని అంటే ఇదే ప్రియులారు. వెనకాల ఏదో ఉంది, ఎంతో ఉంది కాబట్టి ప్రేమిస్తున్నాము అన్నది వద్దు. మన ప్రేమ ఎలా ఉండాలంటే దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ప్రేమను క్రీస్తు వారు ఎలాగైతే పాపుల కోసం ప్రాణం పెట్టాడో మనము కూడా మనం పాపుల కోసం ప్రాణం పెట్టాల్సిన లేదండి. మన సంఘంలో ఉన్న మన సహోదరులకి గౌరవించి మన సహోదరుల కోసం మనము ఎంతో ఐక్యత కలిగి నడుచుకుంటే అదే చాలు. అదే దేవునికి ఇష్టమండి. మరి ఒక సహోదరుడు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా, మనము ఒక సహోదరుని పట్ల నిజమైన ప్రేమ ఉందా లేదా ఈ వ్యక్తికి అని నేను మీకు చెప్పాను కదండి మొదట. అంటే ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని మనము గెస్ట్ చేయాలి. అంటే కనుక్కోవడం ఎలా? ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడంటే దేంటి రుజువేంటి? నన్ను ప్రేమించడానికి గల కారణం ఏంటి? నన్ను ఎందువల్ల ప్రేమిస్తున్నాడు? నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా, లేకపోతే ఏదో ప్రేమించాలి ఏదో ఉంది కదా అని ప్రేమిస్తున్నాడా? మరి ఆ మాట బైబిల్లో మనం చూడగలిగితే నిజమైన సహోదరు ప్రేమ అంటే నిజంగా ప్రేమించేవాడి ప్రేమ ఎలా ఉంటుందో మనం బైబిల్లో ఒకసారి చూడగలిగితే ప్రియులారా, మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాం. దయచేసి చదివి వినిపించవలసిందిగా. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలని ఆజ్ఞను సమయము వలన పొంది ఉన్నాడు. ప్రియులారా, ఇంత గొప్పటి మాట ఒకసారి మళ్ళీ చదవండి.
దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలసిన ఆజ్ఞను చాలండి. మనము ఆయన వలన పొంది ఉన్నాము. అంటే ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఏంటి ఆజ్ఞ? మనం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అన్న ఒక ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ అని మనం చూసుకోగలిగితే సహోదరుని పట్ల ప్రేమ ఎంతో ఉంది. సహోదరుని దేవుని ప్రేమించేవాడు మాత్రమే సహోదరుని ప్రేమిస్తాడండి. మరి నేను మీకు చెప్పిన విషయం ఏంటంటే, సహోదరుడు అంటే ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే దేన్ని బట్టి ప్రేమిస్తున్నాడు, ఏ విషయాన్ని చూసి నన్ను ప్రేమిస్తున్నాడు అని మనం గెస్ చేయాలంటే ప్రియులారా, మొట్టమొదటిగా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఒక సహోదరుని నిజంగా ప్రేమించేవాడు మొదటిగా దేవుని ప్రేమిస్తాడు. ఎలా ప్రేమిస్తాడు? గాఢంగా. ఎంత గాఢంగా అంటే ప్రియులారా, ఎంతమంది ఉన్నా వెనుక ఎంతమంది ఉన్నప్పటికీ ముందుకు వస్తాడు. తండ్రి కోసం తన ప్రాణాలైనా అర్పిస్తాడు. అది దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, భక్తుడు అంటే. మరి అలాంటి భక్తులు ఎంతమంది ఉన్నారండి మనకు తెలిసిన విషయమే. మరి ఎన్నోసార్లు మనం చూసుకున్నాము. మరి అలాంటి భక్తులు దేవుణ్ణి అంతగా ప్రేమించారు వారు. ఒక దావీదు గారి విషయానికి వచ్చేసరికి, దావీదు గారు అంత గొప్పవాడిగా అవడానికి కారణం ఏంటండి? చిన్నప్పటి నుంచి దేవుని కృప, దేవుని భయభక్తులలో పెరిగాడు కాబట్టే దావీదు గారు ఆ స్టేజ్కి రావడం జరిగిందండి. లేకపోతే చిన్నప్పటి నుంచి దావీదు గారిని ఎన్నుకున్నాడా దేవుడు? ఎన్నుకున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి దావీదు గారిని ఎన్నుకున్నప్పుడు దేవుడు మరి పెద్దవారిగా మనల్ని ఎన్నుకోడా? అది ఎప్పుడు జరుగుతుంది? మనము దేవుణ్ణి ప్రేమిస్తే తప్ప అది జరగదండి. మనము మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తే, మనము ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే అది నిజమవుతుంది. మీకు అర్థమైందా ప్రియులారా? ఏంటంటే మనము ప్రేమిస్తున్నాము, ఒక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తున్నాడు, దానికి నిర్వచనం ప్రూఫ్ చూపించాలని అంటే మొదటిగా అతడు దేవుని అని భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుని ప్రేమిస్తే ఒక సహోదరుని నిజంగా ప్రేమిస్తాడండి. ఇది మన హృదయంలో ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, కీ పాయింట్. ఒక సహోదరుని మనం ప్రేమిస్తున్నాము అని అంటే అది నిజమైన ప్రేమ, అబద్ధమైన ప్రేమ కనుక్కోవడం ఎలా అని మనం ఆలోచించాం కదా. అది దేవుని ప్రేమిస్తేనే ఆ సహోదరుని పట్ల నిజమైన ప్రేమ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. నిజంగా అసలు ఈ సహోదరుడు నన్ను ప్రేమిస్తున్నాడా, లేకపోతే మన పట్ల ఒక యాక్షన్ చేస్తున్నాడా, అంటే ప్రేమించినట్టు నటిస్తున్నాడా అని ఒకసారి ఆలోచించగలిగితే దీని పట్ల ఎన్నో ప్రాక్టికల్స్ జరిగినాయండి. ఎన్నోసార్లు చాలామంది పెద్ద వాళ్ళు, దైవజనులు, దైవ సేవకులు ఎన్నో ప్రాక్టికల్స్ కూడా జరిగినాయి. ఏంటి అంటే, ఈ దేవుని విషయానికి వచ్చేసరికి దేవుని ప్రేమ మనలో ఉందా అని అనడానికి మనలో ఉన్న ప్రేమను సహోదరుని పట్ల చూపిస్తున్నామా అన్న ఒక మాటకి దేవుని మీద ఒక భక్తుడు ప్రేమ ఎంతగా చూపిస్తున్నాడో. దావీదు గారు ఎంత గొప్పవాడండి. అంత గొప్పతనం రావడానికి ఖ్యాతి దేవుని ప్రేమించాడు. ఆయన పెద్ద అయినప్పటికీ కూడా, రాజుగా ఉన్న స్థితిలో కూడా ఆయన ఎలా ఉన్నాడో తెలుసండి? ఆయన తలంపులు కూడా యెహోవాకి ఇంపైనవి. అంటే ఆయన ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఏంటండి, ఆయన ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు, పడుకున్నప్పుడు కూడా తండ్రి గురించి ఆలోచిస్తున్నాడు అంటే తండ్రి అంటే ఇంత ప్రేమ ఆయనకి. అవును, మరి అంత ప్రేమ కలిగితేనే ఆయనకి అది శ్రమలు ఎదురైనప్పుడు మరి ఇంకెంత ప్రేమ కలిగి ఉండాలి మనకి? ఇంకైనా శ్రమలు వస్తాయి మనకి. చాలా శ్రమలు ఉన్నాయి ప్రియులారా, ఎన్నో ఎదుర్కోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ ఎదుర్కోవాలంటే మనకి మార్గం ఒక్కటే, ప్రేమ. దేవుని ప్రేమిస్తే మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మనల్ని ప్రేమించే ప్రతి ఒక్క మనిషి ఉండడండి. భూమి మీద ఎవరో కొంతమందికి ఇష్టం అవుతుంది తప్ప ప్రతి ఒక్కరికి మనం ఇష్టంగా ఉండాలని ఉండదు. అది రూల్ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడాలి అంటే మన ప్రవర్తనను చూస్తాడు, మనం చూపించే ప్రేమను చూస్తాడు, గౌరవాన్ని చూస్తాడు ప్రియులారా. అప్పుడు మనల్ని ఆ వ్యక్తి మనల్ని ప్రేమిస్తాడు. ఎప్పుడు? మనము దేవునితో నిజమైన భక్తి కలిగినప్పుడు, ఆత్మీయతలో మనము దినదినము అభివృద్ధి అయినప్పుడు, మనము తండ్రితో పాటు తండ్రిని ప్రేమిస్తే అప్పుడు సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉంటాం. ఇదే మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రియులారా. మరి ఇంకొక మాటను చూడగలిగితే మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూడండి ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ
6వ అధ్యాయము 11వ వచనం చదివి దైవజనుడా, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, నీతిని భక్తిని విశ్వాసమును, విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. చాలండి, చదవండి. నెక్స్ట్ మాట చదవండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము. చాలండి ప్రియులారా, దేవుడు ఎంత చక్కటైన మాటలు మనకి అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నారండి. మొదటి పత్రికలో ఏం రాస్తున్నాడు? ప్రేమ గురించి. మనము ఒక దైవ సేవకుని ప్రేమిస్తామండి. అంటే దైవ సేవకునికి ఉండవలసిన లక్షణాలు చాలా మందికి ఉంటాయి, ఉండకపోవచ్చు. అది అందరికీ ఉండవండి. అందరూ ఒకలాగా ఉండరు. అది దైవ సేవకులు అయినప్పటికీ, విశ్వాసుల గురించి అయినప్పటికీ. ప్రియులారా, దైవ సేవకులకి చెప్తున్నాడు, పైగా విశ్వాసులకు కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏంటో మాట? నీతి, ప్రేమ, భక్తి, విశ్వాసము, సాత్వికము, ఓర్పు. ఇవన్నిటికంటే ముందల ఇవన్నీ చూపిస్తారు కదండి. ఒక వ్యక్తి ఒక సహోదరుని పట్ల ఈ ప్రేమ, నీతి, సత్యము, ఓర్పు, సహనము, ఈ విషయాలు ఇప్పుడు చదివిన విషయాలన్నీ ఒక సహోదరుడు పాటిస్తూ వాటిని ఒక వ్యక్తికి చూపిస్తాడు. చూసారా? మనకు అర్థమైపోతూ ఉంటుందండి, ఇతను ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, తగ్గించుకుంటాడు. ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటామండి ఎదుటి వ్యక్తికి, ఇతను మంచోడురా, ఇతను మంచిగా ఉంటాడు, అన్ని విషయాలు దేవుని ఆడలో భయభక్తులు కలిగి ఉంటాడు అని మనము ప్రతి ఒక్కరికి చెప్పుకుంటాం. అంటే మనకు తెలుసు ఎవరు ఈ వ్యక్తి భయభక్తులు కలిగి ఉంటాడని మనకు తెలుసండి. అది గెస్ట్ చేసాం మనం. మరి అలాగే మనము గెస్ట్ చేసాము. మరి మనం ఎలాగుంటున్నాము? దేవుని పట్ల మనము, ఒక సహోదరుని పట్ల దేవుని ప్రేమను మనము అనువదించుకున్న మనము, ఎంతో ప్రేమగా కన్న దేవుడు మనల్ని, మనము సహోదరుని పట్ల ఎలా ఉంటున్నాము ఒకసారి ఆలోచించగలిగితే ప్రియులారా, ఎంతో అద్భుతమైన విషయం. మరి సహోదరుని పట్ల ప్రేమ కలిగి లేకపోతే మనకు వచ్చే నష్టాలు చాలా ఉన్నాయండి. ఎన్ని నష్టాలంటే దేవుడు ఎన్నో నష్టాలు చెప్పాడు బైబిల్ గ్రంథంలో. మరి సహోదరుని ప్రేమించకపోతే దేవుడు నరకాన్ని ఇచ్చేస్తానన్నాడా? లేదండి. సహోదరుని ప్రేమించమన్నాడు. ప్రేమించకపోతే మరణం వస్తుంది. మరి ఆ మాటలు ఇంకా మనము సహోదరుని ప్రేమించకపోతే ఏమేమి నష్టాలు ఉన్నాయో మనకి ఒకసారి మనం బైబిల్ గ్రంథం చూడగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అండి. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించుని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. చాలండి, దేవుని సంబంధులు కాదు. ఎవరండి? సహోదరుని ప్రేమించలేని వాడు దేవుని సంబంధి కాదండి. అపవాది పిల్లలు వారు. అంటే సహోదరుని ప్రేమించకపోతే ఎంతుందా? అపవాది పిల్లలు అయిపోతాం అంటారు. మనం అయిపోతామండి. కానీ చెప్పడానికి ఎంతో సులువుగా ఉంటుందండి ఈ మాట. చదవడానికి కూడా ఎంతో సులువుగా ఉంటుంది. కానీ దీన్ని పాటించడానికి ఎంత కష్టపడాలో తెలుసండి. మనం కష్టపడే కష్టం వెనుక తర్వాత ఫలితం వస్తుంది చూసారా? అప్పుడు మనము దేవునికి ఇష్టం. ఒక సహోదరుడు ఇష్టపడాలంటే మనల్ని ఇన్ని క్వాలిటీస్ ఉండాలి మనకి. వాళ్ళు ఇష్టపడకపోయినా మనము వారిని ఇష్టపడేలా ఉండాలండి. అది భక్తుడి లక్షణం. భక్తుడి లక్షణం ఏంటో తెలుసండి? వాళ్ళు మనల్ని విసర్జించినా, మనల్ని వద్దనుకున్నా, మనల్ని కాదనుకున్నా, మరలా మనం వాళ్ళ ఎద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుతాం చూసారా? తప్పు వాడితే కానీ మనం క్షమాపణ అడుగుతాం చూసారా? అది దేవుని లక్షణం, ఒక భక్తుడి లక్షణం. అది దేవుడు ఇచ్చిన గుణగానాలండి ఇవి. మరి ప్రేమల గురించి మరి ఇంకొక మాట చూడగలిగితే, అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు.
తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నరహంతకుడు. ఏ నరహంతకుని యందును ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ప్రియులారా, ఇంత గొప్ప మాటను మనము బైబిల్లో చూస్తాము, చదువుతాము, చాలాసార్లు పాటించడానికి ట్రై చేస్తామండి. కానీ మన వల్ల అవ్వదు. అంటే మనము వాటిని పాటించలేము. ఆ ప్రేమ విషయానికి వచ్చేసరికి, ఒక సహనాన్ని విషయానికి వచ్చేసరికి, మరి ఇక్కడ యేసుక్రీస్తు వారి సందర్భం కూడా వస్తుందండి మనకి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే మన కొరకు ప్రాణం పెట్టాడో మనము కూడా సహోదరుని పట్ల ప్రాణం పెట్టమన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారండి? ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. అవునండి, ప్రాణం పెట్టడానికి. ఎవరి కోసం? మన కోసం, మనం చేసిన పాపాల కోసం అండి. మనమేం చేశామంటారా? ఎన్నో చేశామండి. మనము చేసిన పాపాలు, అతిక్రమలు, దోషాలు ఎన్నో. మనము దేవునికి ఇష్టడుగా బ్రతకమని భూమి మీద పెడితే ఆయనకి వ్యతిరేకంగా బ్రతికిన ఒకే మొట్టమొదట మనిషి ఆదాము గారండి. స్త్రీ మోసంలో పడిపోయాడు. ఎవరు? ఆదాము గారు. అంటే మోసం చేసేసిన అపవాది, దుష్టుడు, అపవాది అయిన దుష్టుడు మోసం చేసేసాడనంటే చేసేసాడండి. మరి మనము సహోదరుని పట్ల ఎలా ఉండాలో ఈ వచనం అంతా, ఈ అధ్యాయం మొత్తం చూసుకోగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రికను అంతటిని చూడగలిగితే ప్రేమ గురించి ఉంటుందండి. సహోదరుని పట్ల ప్రేమ. ఒక సహోదరుని ప్రేమించకపోతే నరహంతకుని దృష్టిలోకి వెళ్ళిపోతామండి. అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోతామండి మనం. దేవుడు ఎంత ఘాటుగా రాయించాడేంటి మాటలు. ఒక సహోదరుని ప్రేమించకపోతే చెప్పాడు కదండి ఇక్కడ, మరణంలో ఉన్నట్టుగా. అంటే అంతవరకు వెళ్ళిపోతుందా మన జీవితం? సహోదరుని ప్రేమించకపోతే ఎంత నష్టం ఉందా? ఇప్పటి వరకు తెలియదండి మనకి. తెలుసు, కానీ కొంతమందికి తెలిసినా పాటించరు. ఎందుకని? వాటిని పాటించకపోయినా వారి హృదయం ఒప్పుకోదండి. ఎందుకంటే ఆ హృదయం ఎవరిదో చెప్పమంటారా? అపవాదిది. అది దుష్టుడైన అపవాదిది. ఎందుకంటే దాన్ని పాటిద్దామని ముందుకు వచ్చినా పాటించకుండా చేస్తాడు. కానీ మనం అక్కడితో ఆగిపోతామండి. కానీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తేనే మన జీవితం ముందుకు కొనసాగుతుంది. ప్రియులారా, మరి ఎన్నో మాటలు ఈ బైబిల్ గ్రంథం ఈ ప్రేమ గురించి దేవుడు ఈ లేఖనములు, ఈ 66 లేఖనములను దేవుడు ప్రేమతో ముగించాడండి. క్రీస్తు వారి యొక్క ప్రేమను, ఆయన చూపించిన యొక్క ప్రేమ ఎంతగా ఉందంటే ఎంతో గొప్పదండి ఆయన ప్రేమ. ఆ ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నామా? సహోదరుడు ఏదో అన్నాడు అని చెప్పేసి మనము మొహము పక్కకి తిప్పుకొని మరలా సంఘంకి దూరం అయిపోయే వారుగా ఉంటున్నామా? ప్రియులారా, మనము దేవుని విషయమై మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏదో పాటిస్తున్నట్టు నటించామనుకోండి, దేవునికి చాలా కోపం వస్తుందండి. మన నరకానికి వెళ్ళిపోతామండి. మనం పరలోకం వెళ్ళాలని ఎంత దూరము సంఘానికి వచ్చి, ఎంత దూరము ఇంత ప్రయాసపడి, ఇన్ని కార్యక్రమాలు చేసి, ఇన్ని సువార్త సభలు పెట్టించి, ఇంత దేవుని కోసం ఎంత ప్రయాసపడిన మనము ఒక్క విషయంలో నరకానికి వెళ్ళిపోయేంత పరిస్థితి మనకి ఎందుకండి? అపవాది చేసిందండి ఇలాగా. ఎంత దారుణంగా చేసిందో తెలుసా ప్రియులారా? అంటే మనము మొదటి నుంచి చివరి వరకు బాగానే ఉన్నాము. ఆత్మీయ జీవితంలో కానివ్వచ్చు, సంఘం విషయంలో కానివ్వచ్చు, ప్రతి విషయంలో, దేవుని విషయంలో మనము బాగానే ఉన్నాం. కానీ మంచిగా ఉన్నట్టు నటిస్తున్నట్టుగా అపవాది చేస్తుంది ప్రియులారా. కానీ దాన్ని మనం గుర్తెరగాలి. దాన్ని ఈ రోజు నాటి క్రైస్తవులు ఎవరు గుర్తెరగలేదండి. ఏదో సహోదరుని ప్రేమిస్తున్నాము, దేవుని ప్రేమిస్తున్నాము, సంఘానికి వస్తున్నాము, దేవుని మాటలు వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, అంతవరకే తెలిసిందండి ప్రతి ఒక్క సంఘానికి, నేటి క్రైస్తవ్యానికి కూడా. ఎందరో దేవుని మాటలు చెప్తారండి, కానీ ప్రతిదీ అది నిజమో కాదో మనం బైబిల్ నందు చూడాలి. బైబిల్ టు బైబిల్ చూడాలని మనం. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడే నిజమైన బోధకుడు. అది మరి దైవజనులు ఎన్నోసార్లు మనకు చెప్పారు. మరి బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని అంటే చెప్పాలి. లేకపోతే ఏమవుతుందండి? బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ మన మీదకి వస్తాయి. మరి నేటి బోధకులు కూడా అలాగే ఉన్నారండి. మరి వారిని ఎవరు మార్చారు? అపవాది, దుష్టుడైన అపవాది. లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో పేరు ప్రఖ్యాతుల కోసమో వారు బోధని చెరిపేస్తున్నారండి. కానీ సత్యవాక్యం దొరికేది ఎక్కడ? దేవుని వాక్యం మనకు దొరికిందంటే ఇంత గొప్ప అవకాశం ఎక్కడ ఉండదండి మనకి.
బయట ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ ప్రియులారా, మనం ఎన్నోసార్లు ఎంతోమంది సంఘానికి వెళ్తూ ఉంటారు, ప్రతి ఒక్క సంఘానికి. కానీ అక్కడ సత్యం ఉందో లేదో అనేది మనం గ్రహించగలిగితే, దేవుని వాక్యాన్ని ఇంత అలాగే దేవుడు మనకి ఇచ్చాడే, మరి ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇలా వృధా చేస్తున్నాము? దేవుని మాటలను ఎందుకు తృణీకరిస్తున్నాము? సహోదరుని పట్ల ప్రేమ చూపమన్నాడు కదండి, ఆ ప్రేమను ఎందుకు చూపలేకపోతున్నాం ప్రియులారా? మనం ఒక్క ప్రేమే కదా, ప్రేమ 2 అక్షరాల పదం అండి అది. కానీ చూడడానికి చిన్నగానే ఉంటుంది, ఒక 2 అక్షరాలలో పోతుంది. దాన్ని పాటించాలంటే చాలా కష్టమండి. పోరాడాలి దేనితో? ఆ ప్రేమ కలిగి ఉండే విషయంలో మనము రక్తం కారునంతగా పోరాడాలి. అంటే ఎంతోమంది అంటూ ఉంటారండి, మనం ప్రేమ చూపించే కొద్దీ మనల్ని ఆడిపోసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మనల్ని చులకన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. సంఘంలో కానివ్వచ్చు, బయట కానివ్వచ్చు ప్రియులారా. మరి ఎంతోమంది దేవుడికి దూరం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ప్రేమ లేదు. ఆయన ఎందుకు ప్రేమ కలిగి ఉంటే సంఘంలో ఎవరేమన్నా పట్టించుకోరండి. కానీ దేవుని ప్రేమించలేని వారు సంఘానికి దూరం అయిపోతారు, దేవునికి ముఖ్యంగా దూరం అయిపోతారండి. సంఘానికి దూరమైనా పర్లేదు అని అనుకుంటే దేవునికి దూరం అయిపోయినట్టు ప్రియులారా. మనకు 2 ఉండాలి. ఒకటి దేవుని ప్రేమ, ముఖ్యంగా ఉండవలసింది దేవుని ప్రేమ. దేవునితో మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడే మనం సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉంటాము. ఒకవేళ సహోదరుని దేవుని ప్రేమిస్తున్నాము, ప్రతిదీ దేవుని కోసం మనం ప్రాణాలు ఇవ్వడానికైనా ముందుకు వస్తున్నాము, కానీ సహోదరుని పట్ల ప్రేమ లేదండి, మనము వెళ్ళిపోయేది నరకానికేనండి. సహోదరుని పట్ల ప్రేమ లేకపోతే మనం చేసిన భక్తి అంతా వృధా అయిపోతుందండి. అంటే ఒక్క మాటలో దేవుడు చెప్పేస్తున్నాడు, నీ సహోదరుని ప్రేమించిన వాడు నరహంతకుని జాతిలో వెళ్ళిపోతాడు. అంటే ఇంత భయంకరంగా ఉంటుందా ప్రేమ విషయానికి వచ్చేసరికి? అంటే ఒక సహోదరునే కదండి ప్రేమించమన్నాడు. ఆయన సహోదరుడు ఏమైనా మనకి కోపము పుట్టించితే క్షమించమన్నాడు కదా. ఎందుకు ఒకరి పట్ల ఒకరు కక్షలు, క్రోధాలు? మనం ఆలోచించగలిగితే, ఒక్కసారి ఒక విషయంలో మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఈ విషయంలో మనము కోపంలో ఏదో చేసేస్తూ ఉంటాం, ప్రేమకు దూరం అయిపోతాం ప్రియులారా. ఏదో కోపం వచ్చింది కదా అని 4 మాటలు అనేసి ఏదో గొడవ పడి మనము గొడవకి ముందుకు వెళ్తూ ఉంటాము. మరి గొడవకి ముందుకు వెళ్ళే ఒక్క సమయంలో ఆలోచించండి, ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుందండి మనము గొడవకి దేనికి వెళ్తున్నాము. దేవుని ప్రేమ మనలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎంతో చక్కగా దేవుని లేఖనంలో ఇంకా ఎన్నో వచనాలు ఉన్నాయండి. ఈ అధ్యాయము మనము ఈ పుస్తకం మొత్తం చూసుకున్నట్లయితే, యోహాను గారు రాసిన మొదటి పుస్తకం మొత్తం చూసుకున్నట్లయితే ప్రియులారా, ప్రేమ, సహోదరుని పట్ల ప్రేమ. మరి నిజమైన భక్తుడు ఎలా ఉంటాడో తెలుసా ప్రియులారా? దేవుని ప్రేమను కలిగి ఉంటాడు. దేవుని ప్రేమ కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడు? సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. అది మనం ఉంచుకోవాల్సిన ఒక మంచి లక్షణం అండి. ఎవరో ఏదో అంటారండి, అందుని బట్టి మనము దేవునికి దూరం అవ్వాల్సిన విషయం కాదండి అది. ఎవరో ఎన్నో మాటలు అన్నప్పుడు మనము వెళ్ళి క్షమాపణ అడిగే వారుగా ఉండాలి తప్ప, ఆయనే నా దగ్గరికి వస్తారులే, ఏదో నన్నని మళ్ళీ నేను ఆయనకి దూరం అయిపోవడం ఏంటి? అంటే నన్ను ఆయన దూరం అయిపోయినా పర్లేదు, కానీ నేను అస్సలు క్షమించేదే లేదు. నేను ఆ వ్యక్తిని ప్రేమించడానికి ఇష్టపడను. ఎందుకు ప్రేమించాలి? నాకు ఎంతో అపకారం చేశాడు, ఎంతో కీడు చేశాడు, నేను ఎందుకు ప్రేమించాలి ఆ వ్యక్తిని అన్న ఆలోచన ఎప్పుడు వద్దు ప్రియులారా. సంఘానికి మనకి, ప్రతి ఒక్కరికి, లోకంలో ఉన్న వారికి ఎవ్వరికి వద్దండి. సంఘంలో ఉన్న మనకి ముఖ్యంగా ప్రేమ విలువ తెలిస్తే ఎదుటి వ్యక్తికి, సంఘానికి వచ్చే వారికి మనం ప్రేమ విలువ అర్థమయ్యేలాగా మనం తెలియజేస్తాం. కనుక సంఘంగా మనం ఏం చేయాలి ప్రియులారా? ప్రేమను చూపించాలి. ఎటువంటి ప్రేమ? దాంట్లో మళ్ళీ స్వార్థం ఉండకూడదండి, కక్షలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు. ఇటువంటి ప్రేమను మనం చూపించాలి. మరి అటు సహోదరుని ప్రేమ, దేవుడు మరి సహోదరుని పట్ల ప్రేమ కలిగిన కొన్ని రిఫరెన్స్లు మనకి చూడగలిగితే ప్రియులారా, ఇదే వచనంలో 4వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియులారా. మనము ఒకరినొకరు ప్రేమించినంతయు ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును.
దేవుడు ప్రేమ ప్రేమ స్వరూపుడు. లేనివాడు దేవుని చాలండి. ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. అంటే దేవుని ప్రేమ మనలో ఉంటేనే తప్ప ఎదుటి వ్యక్తిని ప్రేమించలేము మనం. ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే పిల్లరా, ఒక వ్యక్తి దేవునితో ఉన్నాడా లేదా అన్నది మనం ఎలాగా కనిపెట్టవచ్చు అని అంటే, అతడి ప్రవర్తన విషయంలో కానివచ్చు, కానీ అతడికి ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అతడు ఒక వ్యక్తి ఎవరైనా కానివచ్చు, సపోజ్ నేనే ఉన్నాను, నేను దేవుని పట్ల ప్రేమ కలిగి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి గల నిర్వచనం ఏంటో తెలుసా? సహోదరుని ప్రేమిస్తేనే అతడు దేవుడు ప్రేమించినట్టు. మనం ఎదుటి వ్యక్తి ఎవరైనా కనబడినప్పుడు దేవుని ప్రేమిస్తున్నాడా లేదా ఆ వ్యక్తికి దేవుని మీద ఎంత ప్రేమ ఉంది అన్నది మనము గెస్ చేయగలిగితే, అలాగ ఆలోచించాలి అని అంటే దేవుని మీద ప్రేమ ఎంత ఉంది ఆ వ్యక్తికి అని మనం ఆలోచిస్తే అతను సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. సహోదరుని పట్ల ప్రేమ చూపిస్తేనే దేవుడు మనకి ఇచ్చిన ప్రేమను సహోదరుని పట్ల చూపాలండి. సహోదరుని పట్ల ప్రేమ చూపకపోతే ఇంత దారుణంగా మనం అయిపోతామా? ఎంత దారుణమైన పరిస్థితి వస్తుందంటే ప్రియులారా, నేను ఒక ముక్కలో చెప్తాను. ఎంత దారుణమైన పరిస్థితి వస్తుందంటే, ప్రేమ లేకపోతే మొట్టమొదటిగా సంఘానికి దూరం అయిపోతాం, రెండవదిగా దైవజనులకు దూరం అయిపోతాం, మూడవదిగా మనము దేవుని వైపు నడిపించాలన్న వారిని మనంతటా మనమే దూరం చేసుకుంటామండి. మొట్టమొదటిగా దేవునికి దూరం అయిపోతాడండి. ప్రేమ లేని వాడు దేవునికి మొట్టమొదటిగా దూరం అయితే రెండవదిగా సంఘానికి దూరం అయిపోతాడు. సహవాసం కోల్పోతాడండి. తన భక్తి జీవితాన్ని కోల్పోవడానికి 100% ఛాన్స్ ఉందండి. ప్రేమ లేకపోతే ఒక సహోదరుని పట్ల మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకోవడం కాదు ప్రియులారా. దేవుణ్ణి ప్రేమిస్తున్న మనము సహోదరుని ఎంత ప్రేమిస్తున్నామో ఒక్కసారి ఆలోచిస్తే మనము దేవుని ఎంత ప్రేమిస్తున్నామో మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఒక సహోదరుని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే. అది దేవుడు ఎన్నో మాటలు మనకి చూపించాడు, ఎన్నో మాటలు మనకు రాయించాడు ప్రియులారా. మరి ఇంకా మనం చూడగలిగితే అదే మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 10వ వచనం చూడండి. 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. చాలండి. ఏంటండి మాట? దేవుడు ప్రేమమయుడు. ప్రేమ ఎవరిలో ఉందండి? మొట్టమొదటిగా దేవుళ్ళో ఉంది ప్రేమ. దేవుళ్ళో ప్రేమ ఉంది కనుకనే మనల్ని ఎంత కష్టపడి 6 దినాలు సృష్టించేసి 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడంటే ఆయన ఇప్పుడు మనము సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ప్రియులారా, మనం కష్టపడిన తర్వాత విశ్రాంతి తీసుకుంటాం. అంటే మనం ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ విశ్రాంతి తీసుకుంటాం. ఒక విషయాన్ని ఆలోచించగలిగితే ఎంత ఎక్కువగా కష్టపడితే మనం విశ్రాంతి తీసుకుంటామండి. రాత్రి పగలు అసలు నిద్ర లేకుండా కష్టపడితే ఆ వ్యక్తి విశ్రాంతి, రెస్ట్ అనేది తీసుకుంటాడు. మరి దేవుడు 6 రోజులలో సృష్టిని అంతటికి, పక్షులను, జాతిని, ప్రతిదీ ఎన్నో ఇచ్చాడు కదా పిల్లలు. ఇవన్నీ 6 దినాల్లో ముగించేశాడనంటే అప్పటికి కాలం ఎక్కువ, సమయం ఎక్కువ. ఎంత కష్టపడితే దేవుడు ఇంత సృష్టిని చేశాడు. ఇంత సృష్టిని చేసి ఎంత కష్టపడ్డాడంటే ఆయన విశ్రాంతి తీసుకుంటాడండి. ఆయన విశ్రాంతి తీసుకోవడానికి గల కారణం ఎంతో కష్టపడ్డాడు, ప్రేమతో కష్టపడ్డాడండి. ఆయన ప్రేమతో కష్టపడ్డాడు. అంటే మన కోసం 6 దినాలు సృష్టిని చేశాడు. మన కోసం ఎన్నో భూమి మీద ఇచ్చాడు పిల్లలు. మనమేమో దేవుని కాదనుకుంటూ, సహోదరుల పట్ల ప్రేమ కాదనుకుంటూ లోకాన్ని ప్రేమిస్తామండి. ఎందుకండి లోక ప్రేమలు? మరలా మనము మంటికి చేరిపోతాం. మరణించే తుది శ్వాస మనకి వచ్చేలోగా దేవుని యొద్దకు చేరాలి అని అనుకుంటే సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. దయచేసి ఎవ్వరికి ఎటువంటి భేదాభిప్రాయాలు వద్దు. సంఘంలో ఎటువంటి గొడవలు, అల్లరులు ఎటువంటి ఉండవండి. అది ఎప్పుడు వస్తుందో తెలుసా?
దేవుని ప్రేమ కలిగినప్పుడు, దేవుని ప్రేమను విశ్వాసికి ఒక సహోదరునికి చూపించినప్పుడు, ఆ సహోదరునికి చూపించినప్పుడు, ఆ సహోదరులు మొత్తం అందరికీ చూపించినప్పుడు అప్పుడు సంఘం నిలబడుతుంది. దయచేసి సంఘానికి వచ్చేవారు కూడా ఎంతోమంది ఉంటారు ప్రియులారా, సంఘానికి రావాలని ప్రయత్నిస్తారు. కానీ మన ప్రవర్తన చూసి, సంఘంలో మన బిహేవియర్ని చూసి ఒక వ్యక్తి వస్తాడు. ఒక వ్యక్తి రావాలి అని అంటే మనమే, ఒక వ్యక్తి వెళ్ళాలి అన్నా మనమే ప్రియులారా. ఒక వ్యక్తి సంఘానికి రావాలి అని అంటే మన బిహేవియర్ చూసుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. ఒక వ్యక్తి సంఘం నుంచి వెళ్ళిపోవాలి అని అంటే అది మనం ఎలా ఉన్నామో అది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. దయచేసి ఎటువంటి గొడవలు సహోదరుల పట్ల, అది సంఘం విషయంకి వచ్చేసరికి కాదు ప్రియులారా, అది హైందవుడైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరి మీద ఉన్న కోపాలు, ద్వేషాలు ఎటువంటివి వద్దండి. ఎందుకంత ఖచ్చితంగా దేవుడు ప్రేమ అన్న మాటతో ముగించాడండి బైబిల్. ఎందుకంటే అది వినడానికి సులువుగా ఉన్నా, చేయడానికి కష్టంగా ఉన్నా ఏదో ఒక ఆశ తండ్రికి. ఈ ప్రేమ గురించి మనము ఒక్కసారి పాటిస్తే పిల్లరా ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఒక సహోదరుని పట్ల మనము ప్రేమ చూపిస్తే ఎంతో ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. మనము ప్రతి దాని విషయంలో సంతోషపడతాం. మన సంతోషపడే విషయంలో, ఒక ప్రేమలో సంతోషపడే విషయం ఎప్పుడు వస్తుందంటే ఒక సహోదరుని ప్రేమించినప్పుడు వస్తుంది పిల్లలు. నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ జరిగిందండి. నా జీవితంలో నేను ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు నాతో, మేము అందరితో కలిసి ఉంటామండి, అందరము కలిసి చక్కగా మేము అన్నయ్య, తమ్ముడు అనుకుంటూ పిలుచుకుంటాం. మేము ఆత్మీయులుగా అందరము ఒక సేవకులకు ఉన్న లక్షణాలు కలిగి ఉంటామండి ప్రతి ఒక్కరు. అక్కడ ఉన్న 6 నెలలు మేము దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎన్నో కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయండి. కానీ అవన్నిటినీ జయిస్తేనే కానీ చివరికి అందరం నిలబడం. ఎందుకంటే వాటి అన్నిటినీ జయించాము కాబట్టి. ప్రేమ ఒక్కొక్కరికి కలువైపోతుంటుందండి. ఒకరు ఆ మాట అంటే ఒకరు ఈ మాట, ఆ మాట కాదు, ఈ మాట నా మాటే సత్యం అని అనుకుంటారు. కానీ అందరూ ఒక్క మాట మీద ఉంటే అదే ముందుకు వెళ్తుందండి. మరి ఆ సిచ్యువేషన్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక సహోదరుడు ఎందు విషయంలోనో నేను ఒక మాట త్వరపడి ఏదో ఒకటి చిన్న మాట చేయరానిదే అన్నాడండి. అంటే నేను అన్నాను, దయచేసి ఆ మాటను మీరు అపార్థం చేసుకోవద్దు బ్రదర్, నేను మిమ్మల్ని కావాలి అని అనలేదు, ఏదో ఆ ఫ్లోలో వచ్చేసింది. అటువంటి మాటను నేను వేరే ఉద్దేశంతో అన్నాను, కానీ మీరు ఇలా అపార్థం చేసుకోవద్దు అని నేను ఆ వ్యక్తికి చెప్పడం జరిగిందండి. ఆ వ్యక్తికి చెప్పడానికి, ఆ సహోదరుడికి చెప్పడానికి ఎంత బాధపడని తెలుసండి. ఆ విషయానికి వచ్చేసరికి ప్రియులారా, వెనకాల ఏదో ఒక ప్రేమికుడు వెనకాల, ఒక ప్రేయసి వెనకాల ప్రియుడు ఎలాగైతే ప్రేమించడానికి ఎంత ప్రయాసపడతాడో దానికి డబల్ పడానండి. అంటే ఒక విషయానికి వచ్చేసరికి సహోదరుని పట్ల ప్రేమ అనేది ఎంత బాధాకరమైనగా ఉంటుందా అని అంటే చాలా, అది తెలిసిన వారికి, అది అనుభవించిన వారికే తెలుస్తుందండి. మరి ఆ విషయానికి వచ్చేసరికి మనము ఎంత చక్కగా సహోదరుని ప్రేమించాలి, ఎంతో చక్కగా సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉండడానికి. ఎందుకంటే మనకి మరి ఆ విషయాన్ని అప్పుడు అర్థమైంది నాకు, సహోదరుని ప్రేమ ఏంటి అని. ఆ మాటలను మరి సంఘానికి చెప్పాలనుకున్నానండి. మరి దేవుడు ఇచ్చిన ఎంతో గొప్ప అవకాశం బట్టి మీకు అందించాను. మరి ఆ మాటను నేను జ్ఞాపకం చేసుకుని ఆ సహోదరుని వెంట క్షమించడానికి, ఆ సహోదరుని నన్ను క్షమించడానికి నేను ఎంతో ప్రయత్నం చేశాను. నన్ను క్షమించండి. మళ్ళీ ఆ విషయాన్ని పక్కన పెడితే నా పట్ల ఎంతోమంది పొరపాటు చేసినప్పటికీ వారు నన్ను ఇదిగా మాట్లాడినప్పటికీ నేను క్షమించిన పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఏయో కట్టుకథలు ఏదో చెప్పాలని చెప్తున్నాడు అని కాదండి, నా లైఫ్లో జరిగిన విషయాలు చెప్తున్నాను మీకు. ఎందుకంటే దేవునితో మనము సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నాము అని అనడానికి నేను నిర్వచనం సహోదరుని ప్రేమించలే కదండి. ఆ ప్రేమ నాకు ఎప్పుడు అర్థమైందో తెలుసా పిల్లరా, ఒక సహోదరుడు దూరం అయినప్పుడు అర్థమైందండి. అమ్మ బాబోయ్, సహోదరుడు దూరం అయితే ఇంత దారుణంగా ఉంటుందా మన లైఫ్లో. ఆ రోజు నాకు ఏదో తెలియని ఒక ఆందోళన అండి, ఏదో టెన్షన్, తండ్రి ఏదో తప్పు చేసేస్తున్నాను, ఏదో పాపంలోకి వెళ్ళిపోతున్నాను అన్నంత పరిస్థితికి వెళ్ళిపోయానండి నేను. అంత పరిస్థితి నాకు రావడానికి కారణం ఏంటండి, సహోదరుని పట్ల ఏదో వచ్చిన మాట, అతను నన్ను క్షమించాలి అని నేను ఎంతో బ్రతిమాలుకున్నాను.
కానీ ఆ సహోదరుడు నన్ను క్షమించాడండి. ఎందుకంటే ప్రియులారా, మనము ఒక సహోదరుని పట్ల కోపం ఉన్నాడులా ఆయా సహోదరుని క్షమించమని అడగాలండి. దయచేసి ఎవరు కోపాలు ద్వేషాలు పెట్టుకోవద్దు హృదయంలో. ఎందుకంటే ఇది దేవుడు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదండి, దేవుడే సాక్షాత్తు దేవుడు చెప్పిన మాట. ఎందుకని ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు? మనం క్రీస్తు వారి రక్తానికి అపరాధం అయిపోతామండి. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, క్రీస్తు వారి రక్తానికి అపరాధం అవ్వకుండా ఉండాలంటే సహోదరుని ప్రేమించాలి. ప్రేమించడమే కాదు, నటించడం వద్దండి. నటించడం అనేది ప్రపంచంలో చాలా మంది నటిస్తున్నారు, కానీ ప్రేమిస్తున్నావు అని నటిస్తున్నారు తప్ప నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో మీకు చెప్పానండి. దేవుణ్ణి ప్రేమిస్తే నిజమైన ప్రేమ సహోదరుని పట్ల మనం చూపిస్తాం. అదే కీ పాయింట్ అండి, అది గుర్తుపెట్టుకుంటారని. మరి చివరికి ఒక మాట చూపించి నేను ముగించేస్తాను ప్రియులారా. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, చాలండి, అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రియులారా, దేవుడిని మాటలు మనకు తెలియజేశాడంటే ఏదో ఒక ఉద్దేశం ఉంటుందండి. అది మనల్ని మనము ఇంత గొప్పగా చూసుకుంటున్నామే, ఏదో ఒక గొప్ప స్థితికి మనము ఒక గొప్పవారము అన్నట్టుగా మనము ఫీల్ అవుతున్నాం. ప్రియులారా, మనం ఎట్టి పరిస్థితుల్లో గొప్పవారం కాదు. దేవుని విషయంలో తగ్గించుకుని ఉన్నవాడే గొప్పగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటాడండి. దేవుని అందు తగ్గించేసుకోవాలండి. ఎటువంటి కోపాలు వద్దు, ఎటువంటి ద్వేషాలు వద్దు. సహోదరుని పట్ల మనము ప్రతి విషయంలో ఎలాగైతే దేవుని విషయంలో మనం ముందుకు వెళ్తున్నామో, దేవుని ప్రేమించాలంటే సహోదరుని ప్రేమించాలండి. అప్పుడే మనం దేవుని ప్రేమిస్తున్నట్టు. మరి ఎప్పుడు మత్సరపడదండి ప్రేమ, ఎప్పుడు మత్సరపడదు, కోపపడదు, తొందరపడదు. తొందరగా కోపం రాదు ప్రేమకి. ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి ఉండవలసిన గుణగానాలు ఏంటో తెలుసా ప్రియులారా? ఒక వ్యక్తి ప్రేమ కలిగి ఉన్నాడు అని అనడానికి ఇదే వచనమండి. తొందరగా కోపపడు, మనసులో ఎటువంటి ఆలోచన పెట్టుకోడండి. ఒక గొడవ జరిగిందా, నీకు నాకు ఏదో జరిగింది, సర్లే వదిలే అయిపోయింది అని చెప్పేసి మరలా కలుపుకునే విధంగా చూస్తాడు తప్ప ఎప్పుడు దూరం చేసుకోవాలని చూడడు ప్రియులారా. ఈ రెఫరెన్స్ను మనం చదువుకుని మనం హృదయాలను ముద్రించేసుకోవాలండి. ఇది ఎక్కడైనా రాసేసుకోండి, పుస్తకంలో కానీ బైబిల్లో కానీ ఎక్కడైనా రాసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రేమ విషయమే మనం దూరం అయితే దేవునికి దూరం అయిపోతామండి. దేవునికి మనం ఎంత దూరం కష్టపడి ఇక్కడ దాకా రావాల్సిన అవసరత దేనికి? దేవుని ప్రేమ ఉంది కాబట్టే వచ్చాం మనం. మరి ఆ ప్రేమను ఇతరులకు చాటి చెప్పడానికి కూడా మనము చేసి చూపించే వాళ్ళము ఉండాలని నేను ఈ మాటలు మీకు అందరికీ తెలియజేస్తూ, అలా ప్రతి ఒక్కరూ ఎవరిని విమర్శించాలని కాదు, ఎవరి గురించో నేను మాట్లాడాలని ఎటువంటి మాటలను ఎవరినో ఉద్దేశించి దయచేసి మాట్లాడలేదు ప్రియులారా. మరి నేను దేవుని జ్ఞానమును, దేవుని వాక్యమును ఉన్నట్టుగా మాత్రమే చెప్పాను. ఎందుకంటే ఒక సహోదరుని పట్ల ప్రేమ ఉంటేనే మనం పరలోకం చేరుకుంటామండి. ఆఖరి మాట, మనం పరలోకం చేరాలి అని అంటే మరలా పరలోకంలో సంఘం కూడదాం. ఎలాగా? మరణించిన ప్రతి ఒక్కరూ మరలా పరలోకం తండ్రి చెంతకు చేరి, అది భూమి మీద ఉన్నప్పుడే ప్రేమ కలిగి, ఎటువంటి సహోదరుని పట్ల నిర్లక్ష్యత వహించకుండా దేవుని అడుగు భయభక్తులు కలిగి ఉన్నట్లే సహోదరునికి అంత వాల్యూ ఇద్దాం. దేవుడి కన్నా ఎక్కువ కాదని సహోదరుడు, కానీ దేవుని ప్రేమిస్తే మనం సహోదరుని ప్రేమించాలి. అది బైబిల్ చెప్పింది. అలా ఉండాలని, అలా జీవిద్దామని, అలా ప్రతి ఒక్కరు ఎటువంటి ప్రేమను నిర్లక్ష్యపరచకుండా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మరి కొద్ది మాటలు నేను ముగిస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకున్నాను. దయచేసి కాలు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, ఉన్నతమైన దేవ తండ్రి, గొప్ప నామమునకు కృతజ్ఞతలు తండ్రి. మిమ్మల్ని తండ్రి అని పిలుచుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. తండ్రి, పాపులమై ఉన్న మమ్మల్ని, అపరాధముల చేత చచ్చి ఉన్న మమ్మల్ని తండ్రి, మరలా మీ ప్రేమ చేత మమ్మల్ని ఎలాగైతే లేపాలో తండ్రి, మేమును మా సహోదరుని పట్ల ప్రేమను అలా చూపులాగా సహాయం దయచేయండి తండ్రి. ఎటువంటి కోపాభిప్రాయాలను,
తండ్రి ప్రేమ విషయంలోనికి వచ్చేసరికి మేము ప్రతి ఒక్కరిని ప్రేమించే వారముగా ఉండలాగన ఒకరినొకరు సరిదిద్దుకుని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరికొకరు దూరం అవ్వకుండా ఒకరి మనస్తత్వాలు ఒకరు తెలుసుకుంటూ తండ్రి మేము మీ అందు మనుషులుకోవాలని ఒక సహోదరుని పట్ల ప్రేమ చూపాలని మిమ్మల్ని వేడుకుంటూ మాకు సహాయమును దయచేయమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఈ పాదముల చెంత ఈ ప్రార్థన పెట్టుచున్నాం తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం.